కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. మనం ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్ మీద మనకి మంచి గ్రిప్ ఉండాలి. సబ్జెక్ట్ తెలియకుండా మాత్రం అస్సలు ముందుకెళ్ళకూడదు. అలా చేస్తే మనం ఎవరి మీద డిపెండ్ అయ్యేసి మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తామో వాళ్ళు మన దగ్గర అనవసరమైన ఖర్చులన్నీ చేపిస్తారు. అందులో నాకు ఎదురైన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, హాట్ వాటర్ కోసం ఒక చిన్న కెటిల్ కొనుక్కోవాల్సిన పోయి గీజర్ కొనేదాకా చేశారు వాళ్ళు. మాకు సబ్జెక్ట్ అర్థమైన తర్వాత అసలు వాళ్ళు ఎన్ని అన్వాంటెడ్ థింగ్స్ కొనిపించారు అనేసి అర్థమైంది. ఆ తర్వాత ఎన్ని అనుకున్నా ఏం లాభం చెప్పండి. అలాగే మన దగ్గర వర్క్ చేసే స్టాఫ్ మనకు సబ్జెక్ట్ తెలియకపోతే అది కావాలి ఇది కావాలి అని చెప్పి అన్వాంటెడ్ రా మెటీరియల్ కొనే ఛాన్సెస్ ఉంటాయి. మనకు సబ్జెక్ట్ తెలిస్తే వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాము. లేదంటే నిజంగా కావాలేమో అని చెప్పి ఓకే చెప్తాము. తీరా ఆ మెటీరియల్ కొన్నాక అదేమన్నా యూజ్ అవుతుందా అంటే అది లేదు. అలాగే స్టోర్ రూమ్లో పెట్టుకోవాల్సిందే. అండ్ ఇంకోటి, బిజినెస్లో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. చాలామంది నేను చూసిన దాని ప్రకారం బిజినెస్ స్టార్ట్ చేస్తేనే 1 or 2 monthsలోనే ప్రాఫిట్ లాస్ కావాలి అనుకుంటారు. 6 months to 1 year వరకు చూస్తే కానీ మనకి బిజినెస్లో గ్రోత్ అనేది కనపడదు. స్టార్ట్ చేసినంతసేపు పట్టదు మళ్ళీ తిరిగి సేల్ చేయడానికి. అండ్ అలాగే నెక్స్ట్ కొనుక్కునే వాళ్ళు మళ్ళీ రీబ్రాండింగ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు బిజినెస్. దీనివల్ల బ్రాండ్ వాల్యూ అలాగే ఆ ప్లేస్ వాల్యూ కూడా పోతాయి. కస్టమర్ మనకి మిక్కీ మౌస్ థీమ్లో కార్ కేక్స్ కావాలన్నారు. సో మేము ఇలా కింద ఫాండెంట్తో కార్స్ అనేది డిజైన్ చేసాము. అలానే కేక్ ప్లెయిన్గా లేకుండా స్టార్స్ పెట్టమన్నారు. సో ఇలా మల్టీ కలర్ స్టార్స్ అయితే పెట్టాము. ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.